బ్రో విష్ణు గారి పైన అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మేము కేసు పెడతాం ఆల్రెడీ పెట్టేసామని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో థియేటర్ల బయట కూడా విష్ణు గారి పైన చాలా మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది అంటే కన్నప్ప సినిమా విషయంలో విష్ణు గారు ఫస్ట్ నుంచి కూడా ఏ వర్డ్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారో ఆయన చెప్పిన మాటలకి సినిమాలో చూపించిన కంటెంట్కి ఏమాత్రం కూడా పొంతన లేదు. మమ్మల్ని మోసం చేశారు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ కూడా మోసం చేశారని చెప్పేసి ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు కూడా చాలా సీరియస్గా ఉన్నారు విష్ణు గారి మీద. అంటే ఇది కన్నప్ప అనే సినిమా అంటే ఒక భక్త కన్నప్ప అనే స్టోరీని లైన్గా తీసుకొని దాని ప్రకారమే ఒక మన చరిత్ర ఆధారంగా డివోషనల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అందరు పెద్ద పెద్ద యాక్టర్లందరినీ కూడా పెడుతున్నారని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. అందరు కూడా ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అంటే అంతకుముందు సినిమా రాకన్నా ముందు వరకు కూడా చాలా సందర్భాల్లో చాలా గ్రాండ్గా అంటే మనం ఊహించని విధంగా ఈ సినిమాకి మంచి బజింగ్ ఏర్పడింది అనమాట. సో మరి దాని తర్వాత చూసుకుంటే సినిమా నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా మంచి టాక్స్ వస్తున్నాయి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, పాజిటివ్ టాక్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు భక్త కన్నప్ప అనే విషయం చెప్పారు. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓకే సినిమా బాగుంది, అందరు యాక్టింగ్ సూపర్గా చేశారు, స్టోరీ కూడా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు ఒక భక్తి సినిమాలో రక్తిని ఎక్కువగా చూపించారు. అంటే అది కూడా ఉండాలి, తప్పు లేదు. బట్ చూపించే దానికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్ని క్రాస్ చేసి మరి శృతి మించిపోయి ఒక గ్లామర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా విష్ణు గారు వాళ్ళ వైఫ్ గారి మధ్య జరిగేటటువంటి ఒక సన్నివేశాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య గ్లామర్ సీన్స్ కావచ్చు, మరి వాళ్ళని చూపించే విధానం అంటే పొట్టి పొట్టి బట్టలు. ఇప్పుడు గుడాల్లో ఉండే వాళ్ళు ఇదే విధంగా వేసుకుంటారని కూడా ఎవరికి ఐడియా ఉంది? ఖచ్చితంగా సినిమాలో చూసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు తప్ప నిజంగా వాళ్ళు ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకన్నా వాళ్ళని నిండుగా బట్టలు వేసుకుంటూ ఉంటారు. సో మరి వాళ్ళ బట్టలు కాస్ట్యూమ్స్ యొక్క డిజైనింగ్ కావచ్చు, లేకపోతే ఆ చూపించే గ్లామర్ కావచ్చు, చాలా ఓవర్ డోస్గా అనిపించింది. సో ఈ విధంగా చేశారు. అండ్ భక్తి భావాన్ని ఎక్కడ ఒక సరే రొమాంటిక్ ఉన్నప్పటికీ కూడా ఏదో భక్తి భావంతో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా చూపించాలి కదా భక్తి సినిమా అయినప్పుడు. మరి భక్తి ఎక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మాకు ఎక్కడ భక్తి కనిపించలేదు. సెకండ్ హాఫ్ నుంచి ఓకే చాలా సూపర్గా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో అందుకోసమని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మీరు మమ్మల్ని మాటలతోని మోసం చేశారు, ఇందులో ఎక్కడ కూడా మాకు ఈ విధంగా పెట్టడం అనేది చాలా అంటే మేము తీసుకోలేకపోతున్నాము. ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ ఉండొచ్చు, ప్రతి ఒక్క సినిమాలో కూడా ఉంటుంది, ఒక టచ్ ఇస్తారు. బట్ ఇందులో మరీ శృతి మించిపోయి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. సో మరి అలాంటి సినిమాలో మా హీరోని కూడా పెట్టారు కాబట్టి అందుకోసమని మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో అందుకోసం మేము కేసు పెడతాము, కొంతమంది పెట్టామని కూడా అంటున్నారు. సో మరి ఈ ఇష్యూకి విష్ణు గారు ఇప్పుడు ఆ సినిమా గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు కానీ నెగిటివ్గా ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు రివ్యూవర్స్ సినిమా వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళకు ఏ విధంగా ఆయన రియాక్ట్ అవుతాడో, ఏ విధంగా సమాధానం ఇస్తాడో ఖచ్చితంగా ఆయన రియాక్షన్ కోసం వెయిట్ చేసి చూడాలి.